హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యలోనైతే నేను మీషోలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అవి ఏం తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఫస్ట్ టైం నా వీడియోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇవి మీషోలోనే ఆర్డర్ ఇచ్చానండి. ఫస్ట్ నాకు కావాల్సినవి అయితే కొన్ని ఇచ్చుకున్నాను అన్నట్టు. మొదటైతే నేను ఇక్కడ కృష్ణునిది బొమ్మ నేను ఇక్కడ స్టూల్ మీద పెట్టుకున్నాను. అయితే దానికి ఒక మంచిది ఏదైనా స్టూల్ అలా తీసుకుందాము అన్నట్టుగా ఫస్ట్ సెర్చ్ చేశాను. అక్కడ బాగా నచ్చింది. ఎందుకనంటే అది కొంచెం ఓల్డ్ లాగా ఉంటుంది. ఏదైనా కొత్తది తీసుకుంటే కొంచెం బాగా కనబడుతుంది అన్నట్టుగా ఆ గెస్ తోటైతే తీసుకున్నాను. ఇక్కడైతే నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ అయితే అస్సలకే రాలేదు. బట్ వచ్చింది. మనం పెట్టినంత అమౌంట్‌కి అయితే సరిపడ్డ స్టూల్ అయితే వచ్చింది. కానీ అక్కడ కృష్ణుని బొమ్మ మాత్రం ఆ స్టూల్ మీద అస్సలకే ఆగలేదు. కొంచెము స్టూల్ వీక్‌గా అనిపించింది. మళ్ళీ కృష్ణుని బొమ్మ కూడా చాలా బరువుందండి. అసలు నేను ఒకసారి దాని బరువు కూడా చూసుకోవాల్సింది. సరే దేనికి లేకపోయినా ఇంకా దేనికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది. కృష్ణుని బొమ్మ పెట్టనీకైతే లేదు. కానీ స్టూల్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చూస్తూ ఉండంగానే స్టూల్ నచ్చింది. ఎందుకంటే దాని మీద ఏదైనా డెకరేషన్ అలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక పూల కుండి పెట్టుకోవచ్చు. అలా సైడ్కి అలా పెట్టేసుకోవచ్చు. దాని మీద ఇంకేదైనా అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. కానీ నేను అనుకున్న కృష్ణుడి బొమ్మ మాత్రం దీని మీద పెట్టరాదు. ఒకవేళ పెట్టినా కానీ కొంచెం స్టూల్ వీక్గా ఉంది, షేక్ అవుతుంది. మనం పెట్టిన అమౌంట్కి అయితే ఓకే పర్లేదు, సాటిస్ఫాక్షనే అనిపించింది. ఇంకా మొత్తం చెక్క కలర్ ఉంది. అది మొత్తం మనం అటాచ్ చేసేది కాబట్టి సడన్గా ఒక్కోసారి బ్రేక్ అయ్యే అంటే అది క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఐటమ్ వచ్చేసరికి మా రేయాన్స్ కోసమని నేను ఒక బాక్స్లో అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. అసలు అందులో తన స్కూల్ డ్రెస్సులైనా లేదు అంటే ఇంకేదైనా బట్టలు పెట్టుకోనీకైతే నేను అలా ఆర్డర్ ఇచ్చానండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు దీంట్లో వచ్చేసరికి 2 బాక్సెస్ అన్నట్టు. ఓకే రేయాన్స్ న్యాప్కిన్స్ అయినా లేదు అంటే తన స్కూల్ డ్రెస్సులైనా అలా పెట్టనీకైతే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చేసరికి మొత్తం సిల్వర్ కలరే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి 2 ప్యాడ్స్ ఇచ్చారన్నట్టు. కింద మనకు కొంచెం డెలికేట్‌లా ఉంటుంది. ఇది పెడుతుంటేనే కింద కొంచెం సపోర్ట్‌గా గట్టిగా ఆగుతుందండి. ఇలా 2 బాక్సెస్ అయితే మనం ఇలా అరేంజ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఐటమ్ వచ్చేసరికి నేను స్ప్రే బాటిల్స్ ఇక్కడ అంటే ప్రతిదానికి కిచెన్లో నాకు స్ప్రే చేసుకుంటూ కడగడము అనేది వాటర్ చల్లుకుంటూ కడగడము చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సడన్గా వాష్ చేసుకోవడము మళ్ళీ ఏదైనా లిక్విడ్ కలుపుకుంటూ టైల్స్ అలా కడిగేయడము ఇబ్బందిగా అవుతుందని ఒక 3 బాటిల్స్ అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుంది. ఒకటి కిచెన్లో యూజ్ అవుతుంది. ఇంకొకటి ప్లాంట్స్ మనకు చెట్లకు నీళ్లు పోయనీకి ఆకులకు అలా స్ప్రే చేసినట్టు ఉంటుంది. ఇంకొకటేమో ఆప్షనల్గా ఉంచుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. బ్లూ కలర్ వచ్చినాయి. చాలా బాగుందండి. తక్కువ క్వాంటిటీ పడతాయి వాటర్ అయినా. దాంట్లో మనము స్టోరేజ్ ఏదైనా లిక్విడ్ వేసుకొని అలా రెడీ పెట్టుకుంటే మన కిచెన్లో వంట అయిపోయాకనైతే క్లీన్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నానండి. కలర్ స్టోన్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మన ఇంట్లో అక్వేరియం అయినా ఫిషెస్ ఉన్న చిన్న చిన్న గ్లాసెస్లో పెట్టి ఉంటాయి కదా, దాంట్లో వేయడం నాకు చాలా ఇష్టం అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డైనింగ్ టేబుల్లో మాకు స్టోన్స్ది ప్లేస్ ఉంది. దాంట్లో నేను ఇంతవరకు అసలు స్టోన్స్ వేయలేదు. ఈసారి అందుకే ఆర్డర్ ఇచ్చుకొని దాంట్లో పోసుకుంటే కొంచెం లుక్ అయితే బాగా కనబడుతుంది అన్నట్టు అనిపించింది. అందుకే అది ఇచ్చాను ఆర్డరు. తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఇది గ్రీన్ కలర్ మ్యాట్ అన్నట్టు. మనకు వీడియోస్ చేసేటప్పుడు ఏదైనా బ్యూటీ టిప్స్ చెప్పేటప్పుడైనా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. నాకు అసలు కన్వీనియంట్గా అస్సలు ఉండకపోయేది. ఎందుకంటే గ్యాస్లో అంటే కిచెన్లో గ్యాస్ బండ ఉంటుంది కదండి,
దాని మీద అసలు కన్వీనియంట్‌గా ఉండక నాకసలు ఆ బండ అసలు నచ్చకపోయేది. అందుకే ఒకసారి ఇది ఆర్డర్ ఇచ్చుకున్నాను. దేనికైనా చిన్న చిన్న వీడియోస్ కూడా మనకి క్లిప్‌లాగా యూజ్ అవుతది. దీంట్లో మనం చేసుకోవచ్చన్నట్టు అనిపిచ్చింది. ఎంతైనా గ్రీన్ కలర్‌కి ఉన్న లుక్కు అసలు ఎంత మంచి టైల్స్ అయినా ఉండదు గదండీ! ఇవైతే నేను ఆర్డర్ ఇచ్చానన్నట్టు. ఒక స్టూలు, మళ్ళీ స్టోన్సు, 2 బాక్సెసు, మళ్ళీ స్ప్రే బాటిలు అలా ఇచ్చాను. ఎందుకో గ్రీన్ కలర్ మ్యాట్ తెచ్చేసరికి ఒకసారి ఇలా చూయిద్దామన్నట్టు చూయించాను. అసలు ఎంత తాజాగా కనబడుతుంది. ఆ లొకేషన్ ఏదో రియాలిటీ లాగా ఉంది గదా! ఏదో గట్టిగా గడ్డి గడ్డి పూసల్లాగా ఉంటూ దాని మీద ఏదో బేబీ అంటే బేబీ ఐటెమ్స్ అయినా బేబీ ఫోటోషూట్ తీసేటప్పుడు ఎలా కనబడుతదో అలా కనబడుతున్నట్టుగా అనిపిస్తుందండి. నేనైతే ఇవైతే మీషోలో అయితే నేను ఇలా ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఒకవేళ మీకేమన్నా ఇందులో ఐటెమ్ ఒకవేళ నచ్చితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. చాలా తక్కువ ధరలో వచ్చాయి. నాకు కొన్ని ఆఫర్స్‌లో కూడా వచ్చాయండి. మెయిన్ నాకు ఇక్కడ ఎక్కువ యూజబుల్ అనేది అన్ని ఐటెమ్సే ఉంది. ఇలా అయితే నేను తక్కువ రేట్‌లో ఉన్నాయైతే నేను ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఈ వీడియో గనక మీకేమన్నా యూజ్‌ఫుల్ అనిపించినా, నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లోనైతే కలుస్తాను. బాయ్ బాయ్.